బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మీకు ఒక మంచి పాటను గుర్తు చేయాలి అనుకుంటున్నాను. ఆ పాట ఎటువంటి పరిస్థితులలో కవి వ్రాశారు అనే విషయాలు వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి. ఈరోజు మనం స్టడీ చేస్తున్న పాట నావన్నీ అంగీకరించిమి దేవా, నన్నెప్పుడు నీవు కరుణించిమి. నావన్నీ కృపచేత నీ వలన పొందిన భావంబు నన్ను నేను బహుధైర్యమందేదా. ఇది జనరల్గా కానుకలు సమర్పించే సమయంలో పాడే సమర్పణ గీతం. మీకు అందరికీ తెలుసు. సమస్తం దైవ ప్రసాదితం అని నమ్మి దేవుడు అనుగ్రహించిన వారి నుండి తిరిగి ఆయనకే కృతజ్ఞతగా సమర్పింపవలనను దివ్య భావన మనుషులలో నూతన తలంపులు రేకెత్తిస్తుంది. బాప్తిస్మం నిర్ధారణ సమయంలో కూడా ఈ కీర్తన గానం చేస్తూ ఉంటాం. పులిపాక జగన్నాథం 1847 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన విశాఖపట్నంలోని ఘోషా మహల్లో బాప్తిస్మం పొందినప్పుడు ఆ నిండు సభ ఎదుట గానం చేసిన కీర్తన ఇది. ఆయన రెండవ రచన ఈ యొక్క కీర్తన. మిగిలినవన్నీ ఆ పిదప ఆయన కలం నుండి వెలువడినవే. ఈ కీర్తనలో నావన్నీ నీ కృపాప్రసాదితాలే కదా, అదే నా ధైర్యం అంటాడు. నీవు కోరితే ఏమైనా ఇస్తాను, ఏమైనా చేస్తాను అని అనటం పరిపాటి. ఈ కవి ఆ స్థాయిని దాటి ధనధాన్యాదులను మాత్రమే కాదు నా సర్వావయవాలను నీ సేవకై ప్రతిష్ఠిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నీ సేవ జరిగడు నీ ఆలయమునకు నా పాదాలను నడిపించు, పెదవులతో నీ సువార్త ప్రకటింపగల శక్తిని ప్రసాదించమని ప్రాధాయపడ్డాడు. అలానే నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి, ఆవంత అయినను ఆశింప మదిలోన అని తన సర్వ సన్నద్ధతను ప్రకటించాడు. ఇంకా నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీదుగెట్టి నీ కొరకు నిలిపెదా అన్నాడు. ఇది ఆపదలో మొక్కుకొనడం కాదు కానీ సంపూర్ణంగా తనని తాను సమర్పించుకోవడం. నేను నీవాడను దేవా, నిశ్చయముగా నేను నీవాడను దేవా అని సజీవ యాగంగా తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు కవి పులిపాక జగన్నాథం. ఈ కవి 1826 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన తూర్పుగోదావరిలోని కోనసీమకు చెందిన శ్యామలాదేవి అనే లంకలో జన్మించారు. తల్లిదండ్రులు నియోగి శాఖకు చెందిన పరమ నైష్ఠిక బ్రాహ్మణులు. పుత్ర సంతానం కొరకు ఆయా స్థలాలను సందర్శించి తదుపరి తమకు కలిగిన జ్యేష్ఠపుత్రునికి తమ ఇష్టదైవమైన పూరి జగన్నాథుని పేరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు వేదోక్తంగా అక్షరాభ్యాసం, తదుపరి ఉపనయనం, సంప్రదాయపరమైన సంస్కృతి విద్యతో పాటు జ్ఞానార్జనకు అవసరమైన విషయ సంపత్తిని కూడా ఉగ్గుపాలతో రంగరించిపోశారు. ఆంగ్ల పాఠశాలలో నిర్వహించే వార్షికోత్సవాలలో బాలబాలికలకు బహుకరించే బైబిల్ను జగన్నాథానికి కూడా ఇచ్చారు. బైబిల్పై ఏహ్యభావం ఉన్నప్పటికీ దాన్ని బహుకరిస్తున్న వ్యక్తి గార్డెన్ ద్వారపై ఉన్న సదభిప్రాయంతో దాన్ని స్వీకరించాడు. అది 7 సంవత్సరములు పెట్టెల్లో అడుగు భాగాన అలా ఉండిపోయింది. ఒకరోజు జగన్నాథం నిద్ర పట్టక ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. తాను పనికి మాలిన ప్రశ్నలు వేసి విసిగిస్తున్నప్పటికీ టీచర్స్ కసురుకోరెందుకని, తలా తోకా లేని విమర్శలు చేసినప్పటికీ నీవు పిల్లవాడివి, నీకేం తెలుసు అని ఏసడించుకోరెందుకని, తాను విసిరే సవాళ్లను చిరునవ్వుతో స్వీకరించి జవాబు ఇస్తారే కాని తూలనాడరేమి, వారి ముఖాలలో చిరునవ్వులే కాని చిటపటలు కనిపించవేమి. ఈ భావాలతో ఒక పగలు ఒక రాత్రి మనస్సు అల్లకల్లోలం అయింది. అశాంతి అలముకుంది. మహామహులైన ఆ ఉపాధ్యాయుల ఆదర్శప్రాయమైన జీవితం దృక్పథం ఆయన లోగొంటున్నాయా అన్నట్లు రాత్రంతా కునుకు పట్టలేదు. నెక్స్ట్ 2 days స్కూల్కి వెళ్ళలేదు. 3rd day సండే. 7 years ago అంటే 7 సంవత్సరాల క్రితం పెట్టెలో భద్రం చేసిన బైబిల్ని పట్టుకుని సండే స్కూల్కి వెళ్ళాడు. పశ్చాత్తాపం చెంది జాన్ హే దొరగారిని సమీపించి క్షమాపణ అడిగి తాను క్రైస్తవుడిని అవుతానని ప్రకటించాడు. అప్పుడు జగన్నాథం వయసు 21 సంవత్సరాలు. జగన్నాథం తల్లిదండ్రులు బంధుమిత్రులు ఉగ్రరూపం తాల్చి
ఆస్తుల చిల్లి గవ్వ కూడా రాదు అని బెదిరించారు. చివరిగా తమ ప్రయత్నాలు వ్యర్థం అని గ్రహించిన తల్లిదండ్రులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ను సంప్రదించి తమ కుమారుడు మైనారిటీ తీరనివాడు అని, తనకు తాను మతాన్ని మార్చుకునే హక్కు లేనివాడని విన్నవించుకున్నారు. అప్పుడు కలెక్టర్ జగన్నాథాన్ని పోలీస్ కస్టడీలో ఉంచి మరునాడు సాక్ష్యాధారాలను పరిశీలించి అతనికి మైనారిటీ తీరిందని, తనకై తాను ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉంది అని తీర్పునిచ్చారు. అంతేకాక పోలీసు బందోబస్తుతో జగన్నాథాన్ని జాన్ హే దొరగారి దగ్గరకు పంపించారు కలెక్టర్. నిరాశతో బంధువులు తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ కవి తెలుగు క్రైస్తవ భక్తి సాహిత్యంలో ఎన్నో రచనలు చేసి చిరకాలం వెలిగే దీపంలా ఉండిపోయారు. చూసారా ఫ్రెండ్స్, టీచర్స్ యొక్క మంచి మాదిరి, ఓర్పు, శ్రద్ధ విద్యార్థులను ఎంత ఉన్నత స్థాయికి తీసుకుని వెళుతుందో. నియర్లీ 200 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన నేటి సమాజానికి కూడా మంచి మాదిరిగా ఉంది. మరి మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, లేక మీరు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారో కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.